అయితే ఈ హన్నాని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు గల కారణం ఏంటంటే, ఈమె ఒక స్థలములో ఉందన్నమాట, ఈమె ఒక చోటులో ఉందన్నమాట. అందుకని తినకు కలిగిన బాధను బట్టి, తినకు కలిగిన ఇబ్బందిని బట్టి, ఈమెకు కలిగిన పరిస్థితిని బట్టి, ఈమెకు కలిగిన ప్రతి దానిని బట్టి ఈమె ఒక స్థలములో ఉందంట. ఆమెను యెహోవా జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? ఆమెను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆమె గురించి దేవుడు ఆలోచించవలసిన అవసరం ఏముంది? ఆమె గురించి దేవుడు పట్టించుకోవలసిన అవసరం ఏముంది? దేవునికి అవసరం లేదు కదా. అయితే దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆమె గురించి ఆలోచించవలసిన కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆమె గురించి ప్రత్యేకముగా ఆ హన్నా గురించి పట్టించుకోవాల్సిన కారణం ఏంటో తెలుసా? 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు. చాలు. హల్లెలూయా. మొదటిగా మనం ఏం చెప్పుకున్నాం? అందరూ ఇటు చూడాలి. ఇక వాక్యం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, చదవండి. అయితే యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు 10వ వచనంలో చూసాం, ఆమె బహు